గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్. సో మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫలితాలు అనేది విడుదల చేయడం జరిగింది. సో టీజీపీఎస్సీ దీనికి సంబంధించినటువంటి జిఆర్ఎల్, అదేవిధంగా ఫైనల్కి అండ్ ఓఎంఆర్ షీట్ కూడా విడుదల చేయడం జరిగిందండి. సో మీరు చూడవచ్చు సార్, దీంట్లో మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్టులో మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీ కేటగిరీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మార్క్స్ బట్టి అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు సార్, హైయెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 447 దాకా రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడవచ్చు సార్, మనకు హైయెస్ట్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే 447 ఓసీ అభ్యర్థికి రావడం జరిగింది. సో ఇట్లా మనకు హాల్ టికెట్ నెంబరు సో అన్ని విధంగా ఇవ్వడం జరిగింది. సో మనము చెప్పినట్టే ఈ యొక్క ఓఎంఆర్ షీటు అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్కి ఏదైతే రిజల్ట్ రోజు ఇస్తారని చెప్పామో సో ఖచ్చితంగా అదే జరిగింది. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా అంతే ఉండొచ్చు సార్. సో చాలామందికి కూడా అంతే ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ కట్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే మీ యొక్క మార్క్స్ను ఈ యొక్క వీడియోలో కామెంట్లు తెలియజేయండి. సో సర్వే ప్రకారం దీనిలో మీ యొక్క మార్క్స్ బట్టి కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫైనల్కి అనేది ఇట్లా ఇవ్వడం జరిగింది సార్. దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు మనకు పేపర్ వైజ్గా సంబంధించినటువంటి ఫైనల్కి కూడా ఇవ్వడం జరిగింది. ఏ పేపర్లో ఎన్ని వచ్చినాయి సార్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓఎంఆర్ షీట్ కనుక చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ ఐడి అండ్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్డే అండ్ క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క ఓఎంఆర్ షీట్ కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మీ మార్క్స్ని కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు టీజీపీఎస్సీ అన్ని విధంగా ఇవ్వడం జరిగిందండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా మనకు 14న విడుదలవుతుంది. ఇప్పుడు సిడిపిఓ సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇక్కడ జిఆర్ఎల్ అనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 సర్వీస్ ఎవరైతే రీకౌంటింగ్ వెళ్ళాల్సి ఉంటుందో వాళ్ళు కూడా ఇక్కడ చూడండి సార్, మెయిన్స్ మార్క్స్ బట్టి రీకౌంటింగ్ వెళ్ళే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు రీకౌంటింగ్కి 1000 రూపీస్ పే చేయాల్సి ఉందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇదండి మనకు. సో మీ యొక్క మార్క్స్ డీటెయిల్స్, అదేవిధంగా మాస్టర్కి, అదేవిధంగా ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు కనుక ఇప్పుడు ఫైనల్కియే మనకు ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నదో మనకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి అబ్జెక్షన్ ఎక్స్పర్ట్ కమిటీ సూచించి ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి గ్రూప్ 2 రిజల్ట్ ప్రాసెస్. సో ఇక్కడ మనము చూడబోతున్నాం సార్. ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్టు చూడొచ్చు, మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, సో మీ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నది, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్ పేజ్ వరకు కనుక చూసుకున్నట్లయితే సో అన్నీ దాదాపు రాసినటువంటి 2 లక్షల పైన విద్యార్థుల యొక్క మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు సార్, మీ యొక్క మార్క్స్ ఇక్కడ చూడండి. మీ యొక్క మార్క్స్, అదేవిధంగా మీకు జెండర్, అదేవిధంగా కేటగిరీ అన్ని విధాలుగా ఇవ్వడం జరిగింది. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనకు ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.